ముందుగా బొబ్బరి చిక్కుళ్ళు కూర చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద బాణీ పెట్టుకొని అందులో పోపు వేసుకొని అందులోని కడుక్కున్న బొబ్బరి చిక్కుళ్ళు ముక్కలు వేసుకోవాలండి. ఇలా పోపు ఇంకా బొబ్బరి చిక్కుళ్ళు కలిసేటట్టు కలపండి, కొంచెం కొంచెం వేస్తూ. అప్పుడు పోపు మొత్తం కూర అంతటికీ పడుతుందండి, లేకపోతే ఒక దగ్గరే ఉండిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అన్ని బొబ్బరి చిక్కుళ్ళు వేసుకొని ఆ లాస్ట్లో కొంచెం బీన్స్ ఉండిపోతాయండి. నెట్ యూస్ చేసి ఆ నెట్లోని మిగిలిపోయిన నీళ్ళన్నీ వేస్తే మీకు బీన్స్ వచ్చేస్తాయి. ఆ బీన్స్ కూడా పడేయకుండా కూరలో వేసేసుకోండి. ఆ తర్వాత బాగా కలపండి, పోపు మొత్తం బొబ్బరి చిక్కుళ్ళు అంతటికీ పట్టేలా. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే మాయిశ్చర్ లాగేస్తుందండి, అందులో తడంతా లాగేస్తుంది. ఇలా మూత పెట్టి ఉడకనివ్వండి. మరి హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోని అలా ఉడకనిస్తూ ఉండండి. మామిడికాయ పప్పు చేద్దామని కుక్కర్ పెట్టానండి. ఆయిల్ వేయకుండా పప్పును వేపుతున్నానండి. మాడిపోతుందేమో అని కొంచెం మంట తగ్గిస్తున్నా. పప్పును అలాగా కొంచెం చిన్న మంటలో వేయనిచ్చి అందులో సరిపడినన్ని నీళ్ళు వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 3-4 కట్ చేసుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని మీరు పప్పులోనే వేసేయచ్చు. ఆ తర్వాత ఒక మామిడికాయ తీసుకొని సరిపడినంత పులుపు, మీరు ఎక్కువ పులుపు తింటానంటే ఎక్కువ వేసుకోండి. సమానంగా కావాలి అనుకుంటే కనుక సగం మామిడికాయ సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మీరు ముక్కలు కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇక నేనైతే సగం మామిడికాయ వేస్తానండి. కొంతమందికి ముక్కలు ఇష్టపడరండి, వాళ్ళకి నోట్లో తగలకూడదని వాళ్ళు తురిమి వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. చూడండి, కొంతమందికి టెంక ఇష్టపడతారండి, ఆ టెంక కూడా వేసేసుకోవచ్చు. లేదు తినేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనుకుంటే కావాల్సినంత మామిడికాయ వేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మామిడికాయ కట్ చేసుకొని, ఉప్పు వేయొద్దండి, డోంట్ పుట్ సాల్ట్. ఉప్పు వేస్తే పప్పు ఉడకదండి, అందుకని పచ్చిమిరపకాయలు మామిడికాయ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేయండి, సరిపోతుంది. ఇప్పుడు మంట కొంచెం పెంచండి, మీడియంలో పెట్టుకోండి. అలానే పక్కనున్న బొబ్బరి చిక్కుళ్ళు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, మర్చిపోకండి. అలా మధ్య మధ్యలో బొబ్బరి చిక్కుళ్ళు వేపుకుంటూ ఉండాలండి. బొబ్బరి చిక్కులు మాడిపోకుండా ఉంటాయి. మీరు కనుక పెట్టేసి వదిలేస్తే కింద ఉన్నవి మాడిపోతాయి. సో అలా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు.
ఇప్పుడు చూసారు కదండి, కొంచెం చూస్తున్నాను ఉడికిందో లేదా అని. ఇంకా ఉడకాలని చెప్పి మళ్ళీ కొంచెం మూత పెట్టేసి కాసేపు ఉంచేసాను. ఇప్పుడు ఇందులోని కారం, ఇంకా నేను నువ్వుల పొడి చేసుకున్నానండి ఇంట్లో. నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కారం, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. మీరు నువ్వులు తినరు అనుకుంటే కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అండి చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను నువ్వుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కలుపుకొని దించేసుకోవడమే. ఆ తర్వాత పప్పు కూడా రెడీ అయిపోయిందండి. పప్పులోకి చూస్తున్నారు కదండి, రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలుగా చేసుకొని నీట్గా కట్ చేసుకొని వేసుకోండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి కొత్తిమీర తింటే. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు రైస్లోకి పప్పు కూర ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చుతుందని మీకు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.